సారీ. ఐఎమ్ రియలీ సారీ. ఎక్కడికి పడితే అక్కడికి వస్తావేంటి? నేను తప్పు చేశాను, సారీ చెప్పాలి. నువ్వు నాకు సహాయం చేసావు, థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఏం చెప్పినా వినిపించుకోవే. పోస్ కొడతావేంటి? ఆడపిల్ల వెంట పడుతుందనా? ఆడపిల్లవా? నువ్వు ఆడపిల్లవా? నీ గురించి అన్నీ తెలుసుకున్నాను. మీ ఫాదర్ అమెరికాలో ఉండి ఆయనకి ఇండియా మీద అభిమానంతో నిన్ను ఇక్కడ ఉంచి వేలకి వేల డబ్బు పంపిస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావు. చూడు, లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి. మనిషి పుట్టాక ఒక తీరు పద్ధతి ఉండాలి. అండర్స్టాండ్? అయితే నన్ను ఏం చేయమంటావు? అంటే నేనేం చెప్తే అది చేస్తావా? నాకు నచ్చే మందు తాగాను, నాకు నచ్చే సిగరెట్ తాగాను, కాలి జోడు నుంచి కడ్ల కారు వరకు నాకు నచ్చితేనే కొన్నాను. నాకిప్పుడు నువ్వు నచ్చావు, నీకోసం ఏమైనా చేస్తాను. నేను చెప్తే నీ చెడ్డ అలవాట్లు మానేస్తావా? పగలు రాత్రి కష్టపడి చదువుతావా? మీ నాన్న మెచ్చేలా, మీ ఫ్రెండ్స్కి నచ్చేలా కాలేజీకి ఫస్ట్ ర్యాంక్ సాధిస్తావా? నువ్వు చెప్పినవన్నీ చేస్తాను. మరి నువ్వు నాకేమిస్తావు? మనసిస్తావా? ప్రేమిస్తావా? ప్రామిస్ చేయి. ప్రామిస్. వేణు, వేణు, నేను పాస్ అయ్యాను. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను. అది ఊరకపోదండి, పైగా ఎంతో బాధండి. సూది మందు చిలుక్కుమన్నా వెనక్కుపోనండి. జీలకర్ర బెల్లమిడితే కిలుక్కుమంటుంది. దబుక్కునేదో గుబుక్కుమంటూ దబక్కనేసి తగ్గించాలన్నా. హలో సార్, డియర్ సార్, లవ్ చెప్పొచ్చింది. ఏదైనా చేయండి, ఏమందో వేయండి. సరిపోతే జబ్బు కాస్త దిగిపోతే ఒళ్ళు మొత్తం చల్లంగైతే బాధేగా. సరిగ్గా ఏదో చేయాలిగా, మరి పలుకువైనే చూస్తుంటే. కాసింత ఓపిక నీకుంటే ఆ కరెక్ట్ మందే వేస్తాగా. అందాక ఇలా ఈ కంటి పిల్ల అల్లాడిపోతుందో చూడండి సారా. హలో సార్,
మోజున్న వరకే ఉబలాటం సగమయ్యాకనేగ తగలాటం పెళ్ళాడలేని ఇరకాటం ఇంకెన్నాళ్ళ వరకి బులపాటం సవారులాడే ఎవ్వారమంతా నవ్వారు మంచమి చూస్తది లేవమ్మో హలో సార్ డియర్ సార్ లవ్ చెప్పొచ్చింది ఏదైనా చెయ్యండి ఏమందో వేయండి హలో శ్రీ డియర్ శ్రీ లవ్ జబ్బే వస్తే అది ఊరకపోదండి పైగా ఎంతో బాధండి సూది మందు చులక్కమన్నా వెనక్కు పోనండి జీలకర్ర బెల్లమిడితే కెలుతుంది గబుక్కునేదో గుబుక్కుమంటూ దబక్కనేసి తగ్గించాలండా వండర్ఫుల్. నీ ప్రభావంతో ప్రియలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రియ క్రమశిక్షణకు మారుపేరైంది. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అదే ఉందండి, ప్రియ పట్టుదల గల మనిషి కాబట్టి సాధించింది. కానీ ఆ పట్టుదల కలిగించింది నువ్వు. అందుకే నువ్వంటే అభిమానపడుతోంది. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. డాడీ ఎస్, కాల్ ఫర్ యు ఎక్స్క్యూజ్ మీ. ఎక్కడి నుంచమ్మా? న్యూయార్క్. ఇదిగో నీ ఫేవరెట్ డ్రింక్ పెప్సీ. థ్యాంక్స్. రెండెందుకు? నేను ఉన్నానుగా. ఏయ్, అక్కడ మీ ఫాదర్ ఉన్నారు తెలుసుగా. ఉండని, జీవితాన్ని పంచుకోబోతున్నాం. డ్రింక్ పంచుకుంటే ఏమైంది? సరే. అసలు డాడీ ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా? మంచి రోజు చూసి మీ పేరెంట్స్ కలిసి పెళ్లి ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. పెళ్లి ఫిక్స్ అయితే మన అమెరికా ప్రపోజల్ కూడా డిసైడ్ చేయొచ్చు. హనీమూన్కా? కాదు, అక్కడ సెటిల్ అవడానికి. అక్కడే సెటిల్ అయిపోవాలని నేను అనుకోవట్లేదే. సరదాగా 4-5 రోజులు తిరిగి వచ్చి మనిద్దరం కలిసి ప్రాక్టీస్ చేద్దామని నా కోరిక. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయకుండా ప్రాక్టీస్ దేనికి వేణు? డబ్బుగా? ఆ డబ్బు మీకుంది, మాకు ఉంది. 10 మందికి ఉపయోగపడాల్సిన డాక్టర్ అయ్యుండి నువ్వు ఇలా మాట్లాడడం చాలా అవమానం ప్రియా. అవమానం ఏముంది? డాడీ పోరు పడలేక డాక్టర్ కోర్సులో చేరాను. నిన్ను పొందడం కోసం అది పాస్ అయ్యాను. అంతేగాని నాకు ఆ వృత్తి మీద ఏమాత్రం మోజులేదు. డబ్బు కోసం సేవలు చేయడం నా వల్ల కాదు. నా భర్తగా ఆ పని నువ్వు చేస్తున్నా నేను భరించలేను. ఐ హేట్ దట్ బ్లడీ జాబ్. Shut up! వృత్తిని కించపరుస్తూ నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేను భరించలేను. నేను నిన్ను ఇష్టపడింది, పెళ్లి చేసుకోవాలనుకుంది నువ్వు ఒక డాక్టర్ అని, ఇద్దరం కలిసి వీలైనంత వరకు రోగులకు సేవ చేద్దామని. నీకోసం ఇంతగా మారిన నా కోసం నువ్వు ఆ మాత్రం మనసు మార్చుకోలేవా? కావాలంటే అక్కడే ప్రాక్టీస్ పెట్టుకుందు గాని పెళ్లికి ముందే పంతాలకు పోవద్దా? చూడు, వివాహంలో అపోహలకు తావుండకూడదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే నువ్వే కావాలనుకుంటున్నాను. అంత మాత్రం చేత ప్రియ మొగుడుగా నీ కొంగు పట్టుకుని అమెరికా రావడానికి నేను సిద్ధంగా లేను. మగాండనే అహంకారమా? కాదు, ఈ దేశం మీద ఉన్న మమకారం. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇక్కడే ఉండి నాతో పాటు ప్రాక్టీస్ చేయాలి. నెవర్. నువ్వు నాతో రావడానికి సిద్ధంగా ఉంటేనే మన పెళ్లి జరుగుతుంది. ఇదే నీ నిర్ణయమా? ఎస్. నాకంటే మరొకటేదో ముఖ్యం అనుకునేవాణ్ణి నేనెప్పుడు పెళ్లి చేసుకోను. థ్యాంక్ యూ ప్రియా. నాకు ఫస్ట్ డ్యూటీ, తర్వాత ఏదైనా. వేణు, అతను వెళ్ళిపోతున్నాడమ్మా. ఎక్కడికి వెళతాడు? నన్ను చూడండి, అతను ఒక్క రోజు కూడా ఉండలేడు. నేను అల్లరి చిల్లరగా ఉన్నప్పుడే నా మీద అభిమానం పెంచుకున్నవాడు తన కోసం మారిన నన్ను వదులుకుంటాడా? అతనే వస్తాడు. ఎంతైనా నువ్వు ఇలా పట్టుదలకు పోవడం ఏమీ బాగాలేదమ్మా. పట్టుదల లేంటే మీ ప్రియ లేదు డాడీ. మనిద్దరం అమెరికా వెళ్ళిపోదాం. అతను నన్ను వెతుక్కుంటూ వస్తాడు. కాకపోతే వస్తాడు డాడీ, వచ్చి తీరతాడు. నా మీద అతనుకున్న ప్రేమ లాంటిది నాకు తెలుసా. ఆ తర్వాత నువ్వు వస్తావని చాలా కాలం ఎదురు చూశాను. నా ప్రేమలో బలం ఉందనుకున్నాను. అదే నిన్ను నా దగ్గరకు లాక్కొస్తుందనుకున్నాను. కానీ తెగేదాకా లాగితే ఏ బంధాలు నిలబడవని తెలుసుకుని నేను ఇండియా వచ్చేసరికి మరొకరికి సొంతమైపోయావు. ఇప్పుడు నిన్ను మర్చిపోలేను, ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను. నేను ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? ఇన్ని ప్రశ్నలతో బ్రతకడం కన్నా చావే సరి అయిన సమాధానం అనిపించింది. Yes, నేను చచ్చిపోవాలి. నేను చచ్చిపోవాలి. I want to die.
ఐఎమ్ సారీ. ప్రియా ప్రియా గెట్ అప్ ప్రియా ప్రియా, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంకెప్పుడు అఘాయిత్యం చేయని మాటివ్వు. మాటివ్వు. వసంత, అయ్యో తెల్లారిపోయిందే. అంటే నువ్వు రాత్రంతా ఇలాగే కూర్చున్నావా? మీరు వస్తారు కదా అని కూర్చున్నాను, అలాగే నిద్ర పట్టేసింది. అవును, ఇంతకీ ఆ పిల్లకి ప్రమాదం తప్పిందా? ఫోన్లేండి, పాపం బతికింది, అదే చాలు. అసలు ఎందుకంత పనిచేసింది? ప్రేమలో దెబ్బతింది. ప్రేమలో దెబ్బతింటే చావడమేనా? అది వాళ్ళ మనోధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఏమోలండి, కాఫీ తెస్తానుండండి. అయ్యో పాపం, రాత్రంతా నిద్రలేదేమో. ఏమండి, హల్వా తినండి, మీకోసం స్పెషల్ గా చేశాను. నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని నిన్ను హత్య చేయిస్తాను. ఏంటి, నా కోసం స్పెషల్ గా చేసావా? నేను నమ్మను. ముందా కుక్కకి పెట్టు. ప్రేమతో నేను చేసింది కుక్క కోసమా? ఎవరి కోసం చేసావో నాకు తెలుసు, ఆ జగ్గారావు గారికి తెలుసు, నీకు తెలియదు. ముందా కుక్కకి పెట్టు మర్యాదగా. నేను పెట్టను. నువ్వు పెట్టకపోతే నేనే పెడతా. తినవే, తిను. ఇప్పుడు పెట్టు, తింటాను. ఇంకెక్కడుంది? ఉన్నది కాస్త కుక్కకు పెట్టారుగా, నన్ను తినండి. చిచ్చి, వద్దంటే పెడతానంటావు, పెట్టమంటే లేదంటావు. ఎందుకండి అంత కోపం? ఒక్క ముద్దు పెట్టానంటే గాల్లో కలిసిపోతుంది. ముద్దు చేత గాని ముద్ద చేత గాని నిన్ను హత్య చేయిస్తాను. ఏంటి గాల్లో కలిసిపోయేది నా ప్రాణాలా? ఛీ, ఏమిటండి ఆ మాటలు? వద్దు, ముద్దైనా సరే ముద్దైనా సరే ముందు కుక్కకి, ఆ తర్వాత నాకు. ఇంత ప్రేమగా పెట్టాలనుకున్న ముద్దు ఆ కుక్కకు పెట్టమంటారా? అవును. ఇంకా సేపు ఆగితే ఆ కుక్కతోనే కాపురం చేయమంటారు. అల్లుడు రా రా, నీ కోసమే చూస్తున్నాను రా. నాకు ఇస్తానున్నావే, ఏది? ఇస్తాను రా, అటు తిరుగు, పొంగో. ఇక్కడుంటే భయమా? భయం దేనికి? నీకింకా నా మీద ప్రేమ చావలేదు, అందుకే భయంతో వెళ్ళిపోమంటున్నావు. కాదు, నువ్వు ఇక్కడుంటే అందరూ రకరకాలుగా అనుకుంటారు. అనుకొని ఏమైనా అనుకొని నిన్ను చూడకుండా బ్రతకగలిగే శక్తి నాకు లేదు. నువ్వెప్పుడూ నాకంటి ముందే ఉండాలి. నువ్వు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తేనే భరించలేకుండా ఉన్నాను. అలాంటిది నిన్ను వదిలి ఎలా వెళ్ళగలను, వెళ్ళి ఎలా బ్రతకగలను? అందుకే మీ ఇంటికొచ్చి మీ భార్యని చంపైనా సరే నిన్ను తీసుకొచ్చేద్దామనిపిస్తుంది. ప్రియా! దూరమై బ్రతకలేని వేణు, నన్ను వెళ్ళమనకు, అంతకంటే చావమని చెప్పు. ఆనందంగా చచ్చిపోతాను. I love you, వేణు. I still love you. I love you. ప్రియా! I love you, వేణు. ప్రియా! I love you. ప్లీజ్ వేణు. I still love you. I love you. ఏమిటండి, ఫోన్ మోగుతూనే ఉంది. Come in. Right from the beginning it has been very dry, almost bone dry, and it's bound to get a little dusty. We can see the footmarks from this distance itself. ఏ? నేను ఉన్నానుగా. నీ జీవితంలో భాగం నువ్వు ఇవ్వలేదు, మరి దేనిలోనూ భాగం నువ్వు ఇవ్వలేవు. నేను కూడా అడగలేను. కనీసం ఈ పెప్సీలో భాగం అన్న ఇవ్వలేవా? దీంతో నీ శీలం ఏం చెడలేవయ్యా మొగుడా.
ఏమండి కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టు. కనీసం ఈ పెప్సీలో భాగం ఉన్న ఇవ్వలేవా? దీంతో నీ శీలం ఏం చెడలేవయ్యా మొగుడా. ఏమండి టిఫిన్ చేద్దాం. అరే కాఫీ ఇంకా అలాగే ఉంది. ఏమండి లేవండి, రండి రండి. పేషెంట్ని 3 hours అబ్జర్వేషన్ లో పెడదాం. మరి మీరు ఇంటికి? నేను ఆ తర్వాత వెళ్తాను. హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. అయ్యో మళ్ళీ బురదలో పడదామనిపిస్తుంది. ఎందుకు? నువ్వెత్తుకుంటావు, షవర్ కింద బట్టలన్నీ విప్పేస్తావు, ఒళ్ళంతా రుద్ది రుద్ది స్నానం చేస్తావు. ఇవన్నీ ఆ రోజు చేశావు, కానీ నాకు తెలీదా. ఇప్పుడైతే ఎవర్రా ఈ కసాట చీకట్లో ఒంటరిగా ఫుల్ క్యారియర్ తో వస్తుంది? ఎవరైతే నేను ఆడదేగా విప్పుకొని తినేద్దాం. అబ్బే గొప్పెంటి పిల్లలా ఉంది. తేడాలు వస్తే బోకిలు ఏరేస్తారు. వద్దురా బాబాయ్. పర్లేదురా, పట్టుకుందాం. ఖాళీ వస్తుంది. వదండ్రా. డాక్టర్ గారు ఎక్కడ? ఆ రూమ్ లో ఉన్నారు. ఇప్పుడెక్కడికి వెళ్తావే? బతుకులుచ్చాడా? మీ ఇళ్ళ కడ మీ పెళ్ళాలి మీకోసం ఎదురు చూస్తుంటే మీకు రోడ్డు పోయేవాళ్ళు కావాలంట్రా? రాత్రి నువ్వు హాస్పిటల్కి వచ్చావు.
మా ఇద్దరిని ఏ భార్య చూడకూడని స్థితిలో చూశావు. ఆమె పేరు ప్రియ. ఒకప్పుడు మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ ఆమె అర్థం లేని పట్టుదలతో అమెరికా వెళ్ళిపోయింది. ఇక జీవితంలో పెళ్లి మాటే ఎత్తకూడదనుకున్నాను. అయితే పెళ్లిళ్ళు స్వర్గంలో రాయబడతాయనే మాట నిజం అనుకోవాలి. ఎందుకో నిన్ను చూడగానే నేను పెళ్లికి అంగీకరించాను. మన పెళ్లి జరిగిపోయిన తర్వాత ప్రియ తిరిగి వచ్చింది. తను చేసిన తప్పు కుమిలిపోతుంది. ఇప్పుడు నేను ఏందో బతకలేనంటోంది. పెళ్లిపోమంటే ఆత్మహత్య చేసుకుంటానంటోంది. న్యాయాన్ని నమ్మిన అమ్మా నాన్నల బిడ్డగా భార్యకు అన్యాయం చేయలేను. ప్రాణం పోసే డాక్టర్గా ప్రియ సౌత్ రిక్షా సార్ ఇది కొంచెం పట్టుకుంటారా? ఏ దున్నపోతులా ఉన్నావు, మేలేవా? మా మావయ్య పెద్ద సోమేరు అనుకున్నాను, అంతకంటే సోమేరులా ఉన్నావు నువ్వు. అర్జెంట్ సార్, అపవిత్రం అయిపోతుందని పట్టుకోమంటున్నాను. ఆహా, తొందరగా వచ్చే బాబు. టెంకాయ బాంబు చేత గాని వంకాయ బాంబు చేత గాని నిన్ను హత్య చేయిస్తాను. ఇదేవిడు సార్, వినాయకుడి గుళ్ళో కొట్టాల్సిన కొబ్బరికాయ నడు రోడ్డు మీద కొట్టారు. పొరపాటున చేజారిందండి. దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా. అదేవిడు సార్, కావాలని నేలకేసి కొట్టి చేజారిందంటారేమిటి? పొరపాటు అయిపోయింది రావయ్య. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకొని వినాయకుడికి ఒకటి, వాళ్ళ ఫాదర్ శివుడు ఒకటి కలిపి కొట్టు, వెళ్ళు. అలాగే బాబు. అలాగే బాబాయ్. సార్ రండి సార్, ఈరోజు బస్సులు బంద్, ఎక్కండి. సరే కోర్టు పోని. సార్, స్వర్గంలో నరకం సినిమా చూసారా? చూడలేదు, చూపిస్తావా? తమరు చూస్తానంటే చూపిస్తాను, పదండి. ఏంటి ఎక్కడ ఆపావు? బీడీలు తెచ్చుకుంటానండి. వీడ జగ్గారావు గడు మనిషి అయి ఉంటాడు. రైల్లో గాని రిక్షాలో గాని ఎక్కడ పడితే అక్కడ నిన్ను హత్య చేయిస్తాను. అయ్యో అయ్య బాబోయ్. సార్, ఏంటి సార్? సీటు తీయరా, సార్? సీటు తీయరా. అయ్యో, ఏంటి సార్? అయ్యో, రేయ్, సార్, ఇందులో ఏముందిరా? ఇందులో ఏముందిరా?
కాదురా బాంబు. ఇడ్డలు బాబురా. అయ్యో బాబు కాదు సార్ ఇడ్డలు సార్ అయ్యో ఇడ్డలు లేకపోతే చేశారు బాబోయ్. నేను చెప్పేది అదేనయ్యా గురునాథం. నా కొడుకు పెళ్లి రోజు నా పెళ్లి రోజు కంటే బ్రహ్మాండంగా జరగాలి. పార్టీ ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉండాలని హోటల్ ఎండీతో చెప్పు. ఎంతమందికన్నా అడుగుతున్నావా? 500-600 మందికని చెప్పయ్యా. ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ చేయమని చెప్పు. ఇదిగో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు, కమిషన్ కొట్టకు. ఏ ఒక్క ఐటమ్ బాగోలేకపోయినా మొత్తం నీ చేత తినిపిస్తాను, జాగ్రత్త. ఓకే. ప్రభా ప్రభా. అబ్బాబాబా ఏమిటండి మీ అరుపులు? నా అరుపులే కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అయ్యి ఇంతవరకు దిగిరాలి. నమస్కారం అండి. రండి. రండి రండి. మీ అల్లుడు పెళ్లి రోజు మీకు గుర్తుందే, సమయానికి వచ్చారు. వసంత ఎవరొచ్చారో చూడమ్మా. నాన్న ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇప్పుడేనమ్మా రావడం. నువ్వు బాగున్నావు తల్లి? ఒరేయ్ పెళ్లి కొడుక, అరే ఇంకా అలా ఉన్నావేంట్రా? తలంటు పోసుకోవాలి, ఫ్రెండ్స్ ని పిలవాలి, పార్టీకి వెళ్ళాలి. మొదటి పెళ్లి రోజుకి ఎలా డల్ అయిపోతావేంట్రా? ఏ గొర్రెలరా మీరు? బాగున్నావు? బాగున్నానండి. అమ్మా మా నూరు రాములూరు గుళ్ళో మీ ఇద్దరు పేరున పూజ చేయించానమ్మా. ఇదిగోనమ్మా అర్చన చేసిన కుంకుమ. మనూరు పెద్దాచారులు వారు మీ ఇద్దరు పల్లె పల్లె పొగిడే జంట కావాలని, పండంటి బిడ్డని అనాలని ఆశీర్వదించారమ్మా. మీరేనన్ను చెప్పండి బాబు గారు, మా మొదటి పెళ్లి రోజుకే మా ఆవిడ తప్పేసింది. ఊరుకోండి. మీ అల్లుళ్ళు అంత స్పీడ్ లేదండి. అసలు ఆ రెండో పెళ్ళాన్ని వదిలేస్తే గానీ స్పీడ్ పుట్టదు. రెండో పెళ్ళామా? అవును, ఆ రెండో పెళ్ళం వల్లే మీరు తాతకాలైపోయారు. రెండో పెళ్ళాం ఏమిటండి? అదే మొదటి పెళ్ళాం. ఓనే అదే మొదటి పెళ్ళం అనుకో. మొదటి పెళ్ళామా? ఆసుపత్రి, ఆ ఆసుపత్రికే మా వాడు ముందుగా తాళి కట్టాడు. ఒరేయ్, ఈ రాత్రికైనా ఆ పెళ్ళానికి విడాకులు ఎవరా? మీ అమ్మగారి దగ్గరుండి ఇదంతా. త్వరలో విడాకులు వస్తాయి, మళ్ళీ ఇలాంటి ఇబ్బంది రాదు. నాకేం ఇబ్బంది లేదు. నాకు ఇబ్బందిగా ఉంది, అందుకే రేపు ఊరు వెళ్తున్నాను. మళ్ళీ 10 రోజుల వరకు రాను. మొదటి రాత్రి దేవుడే నీ భర్త అయ్యాడని మురిసిపోయావు. మళ్ళీ పెళ్లి రోజుకి ఆ భర్తే రాక్షసుడిగా మారిపోయాడని బాధపడుతున్నావు కదూ. బాధపడ్డానికి నేను దేవతని కాదుగా. ఇదేమిట్రా ఇప్పుడు మెడ్రాస్ దేనికి? మద్రాస్ అపోలో హాస్పిటల్లో పనుంది, 10 రోజుల్లో వస్తా. అప్పుడు వసంతం తీసుకెళ్ళు. పనైన వెంటనే ఇద్దరు కలిసి తిరుపతి వెళ్ళండి. అవునరా, పెళ్ళైన తర్వాత మీ దంపతులు ఇద్దరు తిరుపతి వెళ్ళారు కదా, వెళ్ళండి. ఆ మాటే ఆయన చెప్పారు, నేనే వద్దన్నాను. నాకు ఒంట్లో బాగుండడం లేదు, నీరసంగా ఉంటుంది. ఒంట్లో నీరసంగా ఉంటుందా? ఒరేయ్, నీ భార్యకి ఒంట్లో నీరసంగా ఉంటుందంట, అదేదో కాస్త పరీక్షించు. ఏవోయ్, నీ కొడుకు నన్ను త్రాసం చేసేట్టున్నాడు. చూడు చూడు. ఏమ్మా? అదేం లేదత్తయ్యా. ఇంకా టైం ఉందలారా. అమ్మా వెళ్ళొస్తాను. ఆరోగ్యం జాగ్రత్త. డాడీ వస్తాను. ఆ. రేపు పెట్టి తీసురా. ఒరేయ్ డాక్టర్, అస్తమానం ఊళ్ళు తినడం కాదు, కాస్త భార్య ఆరోగ్యం కూడా చూసుకుంటూ ఉండు. ముద్దుపడి హద్దు చెడి ఇద్దరమొకటై ఇష్టపడి, ముద్దుపడి బుక్కపడి జరిగిన దానికి సిగ్గుపడి, వలపుల కుశలము తెలుసుకొని చిలిపిగా ఏవో చేసుకొని, తడిపొడి కోర్కెలు తీర్చుకొని తనువుకు మనువై కలిసినది నీవేగా.
ముద్దుపడి హద్దు చెడి ఇద్దరమొకటై ఇష్టపడి ముద్దుపడి బుక్కపడి జరిగిన దానికి సిగ్గుపడి వెన్నెల ఒడిలో వన్నెల చీరకు వయసు నలుగు పెడితే వంపులొలుగు నెల వంక నడుములు అందాల చిందాడగా చిందుల వయసు తొందర మనసు కలిసి మెలిక పడితే సిగ్గులన్నీ సిరి మొగ్గలై చెలి సింగారమే ఆడగా ఆ ముచ్చట మురిపెల్లో నీ వెచ్చని కౌగిల్లో తెలివెన్నెల రేపుల్లో కలకాలం ఉంటానన్నది నీవేగా ముద్దుపడి హద్దు చెడి ఇద్దరమొకటై ఇష్టపడి ముద్దుపడి బుక్కపడి జరిగిన దానికి సిగ్గుపడి కుకుసుల జడలో గుచ్చిన పువ్వై రోజు రోజు నలిగి రీరి ఒక వేయి రాత్రులై నా ముచ్చట తీరగా అంచుల చీరై కొంచెము నడుమున మంత చూసి గాలి కూడా చొరనీయకుండా ఆ ఒయ్యారమే చుట్టగా నూరేళ్ళు చాలని ప్రేమ మరు జన్మకు దాటి ప్రేమ కాలానికి ఎదురీదైనా కలగలిసే ఉండాలన్నది నీవేగా ముద్దుపడి హద్దు చెడి ఇద్దరమొకటై ఇష్టపడి ముద్దుపడి బుక్కపడి జరిగిన దానికి సిగ్గుపడి వలపుల కుశలము తెలుసుకుని చిలిపిగా ఏవో చేసుకుని తడిపొడి కోటెలు తీర్చుకొని తనువుకు మనువై కలిసినది నీవేగా ముద్దుపడి హద్దు చెడి ఇద్దరమొకటై ఇష్టపడి ముద్దుపడి బుక్కపడి జరిగిన దానికి సిగ్గుపడి ప్రభా ఎలాగో ఎన్నో వచ్చాం కదా మైసూరు వెళ్ళి బృందావన్ అడ్రస్ చూసేద్దాం మన హనీమూన్ రోజులు చాలే గుర్తుకొస్తున్నాయి ఊరుకోండి క్లయింట్ పెళ్ళని మీరు బెంగళూరు తీసుకొచ్చారు మెడికల్ కాన్ఫరెన్స్ అని వాడు మెడ్రాస్ వెళ్ళాడు పాపం అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంటుంది పెళ్ళైన వెంటనే మనం ఇంటికి వెళ్ళాలండి ఏమండి కొంచెం తలుపు తెరవండి నా కళ్ళు తిరుగుతున్నాయి కాళ్ళు నిలబట్టలేదు ప్లీజ్ కాసేపు కూర్చుని వెళ్ళండి ప్రభావతి నీ కొడుకు నిర్వాహకం నా కంట పడకూడదని ఆపుతున్నావు ప్రభావతి నా మాట వినండి ఆగు కళ్ళు ప్రభావతి చూస్తే మన పరువు పోతుందండి ఒరేయ్ వేణు! ఛే, ఛే. ఏమండి నువ్వే ఆడు. తర్వాత ఎత్తేమిటో తెలియటం లేదండి మీకు తెలియకపోవడం ఏమిటత్తయ్యా? లేదమ్మా ఒక్కొక్కప్పుడు ఎటు అడుగు వేయాలో అర్థం కాదు హాయ్ మమ్మీ, హాయ్ డాడీ. మీరింకా రాలేదని అత్తయ్య బెంగ పెట్టుకున్నారు. బెంగెందుకు? నేనేమన్నా చిన్నపిల్లన్నా?
మీ అమ్మ పిచ్చిదిరా. నువ్వింకా చిన్నపిల్లాడివే అనుకుంటుంది పాపం. నువ్వెంత ఎదిగిపోయావో దానికేం తెలుసు. మంచి గంధంతో చేసిన ఈ కృష్ణుడు బొమ్మ మీకోసం తెచ్చాను డాడీ. నువ్వు వెళ్ళింది మద్రాసు కదరా, ఇవి అక్కడ దొరకవుగా. ఎక్కువగా మైసూరులోనూ బెంగళూరులోనూ కదా దొరుకుతాయి. లేదు డాడీ, మెడ్రాస్ ఎయిర్పోర్ట్లో కూడా ఉన్నాయి. అమ్మ వసంత, వెళ్ళి హీటర్ ఆన్ చేసి వాడి స్నానానికి భోజనానికి ఏర్పాటు చూడు. అలాగే అత్తయ్య. ఏరా, మెడ్రాస్ ఎయిర్పోర్ట్ లో బెంగళూరు ఎయిర్పోర్ట్ ముద్రలు వేస్తున్నారా? నువ్వు వెళ్ళింది బెంగళూరు, ఉన్నది హోటల్ హాలిడే ఇన్ రూమ్ నెంబర్ 201 లో. మిస్టర్ అండ్ మిస్సెస్ డాక్టర్ వేణుగోపాల్ పేరు మీద ఉన్నారు. Am I correct? ప్లీజ్, కొంచెం మెల్లిగా మాట్లాడండి. కోడలు వింటే దాని గుండె పగిలిపోతుంది. ఏమిటా నువ్వు చేస్తున్న పని? కుటుంబ గౌరవం మంట కలిపి మరొక ఆడదాన్ని వెంటేసుకుని ఊళ్ళు తిరుగుతున్నావా? అమాయకురాలైన నీ భార్యను మోసం చేయడానికి నీ మనసు ఎలా ఒప్పిందిరా? ఎవరా పిల్ల? ఎంతకాలం నుంచి సాగుతోంది ఈ వ్యవహారం? నేను మెడిసిన్ చదివే రోజుల్లో ఆ అమ్మాయిని ప్రేమించాను. ఆమె పేరు ప్రియ. కొన్ని అవాంతరాల వల్ల అది పెళ్లి దాకా రాలేదు. అందుకే మీకు చెప్పలేదు. ఇప్పుడు నేను లేకుండా ప్రియ బతకలేనంటోంది. నేను కాదంటే ఆత్మహత్య చేసుకుంటానంటోంది. అందుకే ప్రియని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మళ్ళీ పెళ్ళి? కట్టుకున్న పిల్ల ఉండగా మరో పెళ్లి చేసుకుంటానంటావురా? ఆ మాట అంటానికి నీకు నోరెలా వచ్చిందిరా? ఏమిట్రా ఇది? 10 మందికి న్యాయం పంచే ఇంట్లో నా కోడలకు అన్యాయం చేస్తావా? అందుకే నన్ను వీడు నీకెంత అన్యాయం చేస్తున్నాడో తెలుసా? తెలుసు, నాకంతా తెలుసు. తెలుసా? ఏం తెలుసు? జరిగింది, జరుగుతున్నది కూడా. వసంతకంతా చెప్పాను. విడాకులు తీసుకున్న తర్వాతే ప్రియతో పెళ్ళని. విడాకులా? వసంత అంగీకారం లేదే నీకే కోర్టు విడాకులు ఇవ్వదు. వసంత అంగీకరించడం, సంతకం పెట్టడం, విడాకుల కోసం కోర్టుకి అప్లై చేయడం జరిగిపోయింది. వసంత, వాడు చెప్పేది నిజమేనా? చూడండి, కన్నవాళ్లుగా నన్ను దండించే హక్కు మీకుంది. అలాగే నన్ను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది. ఏమైంది వేణు, అలా ఉన్నావే? నిన్నే వేణు, ఏమైంది? మన విషయం ఇంట్లో తెలిసిపోయింది. దాంతో నేనే నిజం చెప్పేశాను. గొడవైందా? పెళ్లికి ముందు నేను ఎవరిని ప్రేమించానన్నా వాళ్ళు కాదనేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి కోసం కట్టుకున్న భార్యకి విడాకులు అనగానే ఐఎమ్ సారీ, నా వల్ల నువ్వు ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది. ఇంతకాలం ఈ విషయం వాళ్ళతో ఎలా చెప్పాలని మదన పడ్డాను. మంచి వచ్చేలో మనసు ఇప్పి చెప్పేశాను. నన్ను అర్థం చేసుకోమని ప్రార్థించాను. నువ్వేం ప్రార్థించినా వాళ్ళకిది మనోవేదనే వేణు. అవును, ఇట్స్ ఆల్ రైట్. ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారని నా ఆశ. ఎందుకు చేసావి పని? గొర్రె గేదె కూడా తనని మందలోంచి లాగేస్తే గోల చేస్తాయి, గొంతెత్తి గొడవ పెడతాయి. వాడు గుట్టుగా నువ్వు భార్యవి కాదని నీ గొంతు కోస్తుంటే నోరెందుకు మెదపలేదే? మాట మాత్రమైన మాట ఎందుకు చెప్పలేదే? అవి విడాకులని తెలిసి నువ్వెందుకు వేలముద్ర వేశావే? ఈ తాళిపొట్టు ఉంచుకోవచ్చన్నారత్తయ్య. అయ్యో, ఆ తాళిబొట్టేనే ఈ దేశంలో ఆడదాని స్వేచ్ఛకు తాళం. అమ్మా నాన్నలకు దూరంగా బతకమనేది ఆ తాళి. తన తోబుట్టుల్ని కలవలేని స్థితిలోకి తెచ్చేది ఆ తాళి.
భర్త బలహీనతల్ని అర్థం చేసుకోమనేది ఆ తాళే, నచ్చని కాపురంలో గొంతెత్తకుండా చేసేది ఆ తాళే. కానీ కానీ వాడు విడాకులు ఇస్తానన్నా కూడా ఆ తాళే నీ నోటికి తాళమైంది అంటే ఇక ఆ భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడే. విడాకులిస్తే నన్ను మీ దగ్గర ఉండనివ్వరా అత్తయ్య? నా ఊపిరున్నంత కాలం మనందరం కలిసే ఉంటాం. నిన్ను మీ నాన్న ఇంట్లో విడిచెళ్ళేటప్పుడు నాతో ఏం చెప్పెళ్లారో తెలుసా? అమ్మైనా అత్తైనా మీరే అని చెప్పారు. ఇక నుంచి నేను చెప్పింది విను, నేను చెప్పింది చెయ్యి. నాకు చెప్పకుండా నువ్వే పని చేయటానికి వీల్లేదు. నిన్ను నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది. ఉం? నెక్స్ట్. ఏమిటి ప్రాబ్లం? అదే అర్థం కావటం లేదమ్మా. ఈవిడ నా కోడలు. పెళ్ళై ఏడాదైనా ఇంకా నెల తప్పలేదు. పెద్ద ఆలస్యమైందని కాదు, కానీ మనవాడిని ఎత్తుకోవాలని మీకు తొందరగా ఉంది. అదే. రండి, టెస్ట్ చేస్తాను. మేడం, మీరు ఈమెలో ఏ లోపం లేదు. మీ అబ్బాయిని ఒకసారి పరీక్ష చేయించుకోమనండి. అయితే లోపం మావాడిదే ఉంటుందిలేమ్మా. పరీక్ష చేయకుండానే ఎలా చెప్పగలరా? మా వాడు దీన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడమ్మా. వాడు తనతో పాటు పనిచేసే అమ్మాయి మోజులో పడ్డాడు. మావాడికి బుద్ధి లేదు సరే, ఆ పిల్లకైనా బుద్ధి ఉండద్దు. చదువుకున్నావే, దేశాలు తిరిగావే, నీ మొఖం మండ. నీకు పెళ్ళైన వాడే కావాల్సి వచ్చాడంటే ఏమండి, నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నీలాంటి దాన్ని చెప్పదో కొట్టినా పాపం లేదు. ఏమండి? అయ్యో, ఇలా అడిగేవాళ్ళు లేకనే అది రెచ్చిపోతుందమ్మా. సరే సరే, ఈ మందులు వాడండి. బుట్టెడు మందులు ఇంట్లో ఉన్నాయి. దాని మొగుడు డాక్టరేనమ్మా. దానికి కావాల్సింది మందులు కాదు, మొగ్గుడు. ఈమె మొగుడు డాక్టరా? అతని పేరు? అడుగో మాటల్లోనే వచ్చాడు. వీడే దాని మొగుడు. ఈవిడ? అవునమ్మా, ఇది మొదటి భార్య, నువ్వు మొదటి ప్రియురాలివి. అమ్మా, ఏమిటిదంతా? ఏం లేదు నాయనా, నా కోడల్ని చూపించి వెళ్దామని వచ్చాను. వస్తానమ్మా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దారిస్తారా? బాబు, ఈ 1,00,000 ఉంచు. మిగతా 50,000 రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను జయరామ్జీకి. అలాగే సార్. ఉంటాను సార్. అచ్చా, ఏమండి, ఇల్లు అమ్ముతండి. అమ్ముతానే. నేను బతికి బాగుండాలంటే ఇల్లు అమ్మి తీరాలి. బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి. దానికి ₹1,00,000 కావాలి. బుల్లెట్ ప్రూఫ్ కోటా అంటే ఏమిటండి? అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే, అది వేసుకుంటే ఏ గుండు నా గుండెల్లో దూరదు, నేను బతికిపోతాను. ఏమండి, మీరు లేకుండా బ్రతకగలను కానీ ఇల్లు లేకుండా అలా బ్రతకనండి. నేను లేకుండా బతకగలవు గాని ఇల్లు లేకుండా బతకలేవు అన్నమాట. అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అన్నమాట. నువ్వు నిజంగా జగ్గారా కూడా మనిషివేనే. వాళ్ళు కూడా వాడి సంగతి కూడా తెలిచేస్తాను. అమ్మో, వెంటనే బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకోవాలి. ఏమిటి డాక్టర్ గారు పేషెంట్ లా కూర్చున్నారు?
పేరు వసంత. ప్రస్తుతం డాక్టర్ వేణుగోపాల్ గారి భార్యని. 15/7/94న మేమిద్దరం కోర్టు ద్వారా విడాకులు తీసుకోబోతున్నాం. మరుసటి రోజు నేను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు నాకు వరుడు కావాలి. 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 25 సంవత్సరాల వయసు, కులమతాల పట్టింపు లేదు. నాకు 30 లక్షల ఆస్తి ఉన్నందున మీ సంపాదన ముఖ్యం కాదు. చదువు కన్నా సంస్కారం ముఖ్యం. అందం కన్నా భార్యను అర్థం చేసుకోవడం ముఖ్యం. అర్హతున్న మగాళ్ళకి ఇదే నా విజ్ఞప్తి. వసంత, వసంత, ఏమిటిదంతా? దాన్ని అడిగితే అదేం చెప్తుంది? నన్ను అడుగు, నేను చెప్తా. మా కోడలికి పెళ్లి చేయటానికి ఆ ప్రకటన మేమే ఇప్పించాం. నువ్వు ఇంకో అమ్మాయిని చూసుకోగలేంది? తను మరో పెళ్లి చేసుకుంటే తప్ప మగాడికొక రూలు, ఆడదానికొక రూలా? చేసుకోమనమా, కానీ పెళ్లి కోసం ఇలా బజార్న పడాల్సిన అవసరం లేదు. కరెక్టరా? నువ్వంటే మగాడివి, బజారంటే వెళ్తావు, 10 మంది ఆడపిల్లలను చూస్తావు, నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటావు. సారీ, ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నావు కదా. మరి వసంత్ అంటే ఇంట్లో ఉండే పిల్ల, ఎక్కడికైనా వెళ్తుంది, ఎవరిని చూస్తుంది. అందుకని ఈ విధంగా పేపర్ ప్రకటన ఇచ్చి ఆ వచ్చిన వాళ్ళలో తనకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకునే కర్మ పట్టింది. దెబ్బతిన్న మనిషి కదా, జాగ్రత్త ఎక్కువ తీసుకుంటుంది. ఏ జాగ్రత్తనే తీసుకోవచ్చు, ఎవరినైనా ఎన్నుకోవచ్చు. కానీ ఈ హడావిడంతా ఇంకా విడాకులు రాకుండానే నా భార్యగా ఉండగానే చేస్తే ఎలా చెప్పండి? అదేమిట్రా, నువ్వింకా వసంత మొగుడుగా ఉండగానే విడాకులు రాకుండానే మరో అమ్మాయితో కాపరమే చేయగలింది. వసంత ఇంకో మొగుడిని వెతుకోవటం తప్ప? నీకో న్యాయం, ఆ అమ్మాయికో న్యాయమా? ఆ వసంత, బజార్కి వెళ్ళి నీ పెళ్లికి కావాల్సిన నగలన్నీ కొనుక్కొద్దాం పదా. అమ్మా, వసంత ఫోటో ఇవాళ్లే పేపర్లో వచ్చింది. ఇప్పుడు బయటికి వెళ్తే ఎలా? ఏరా, వెళ్తే ఏమైంది? 10 మంది ఆడు వెంట పడతారు. వెంట పడనేరా? పెళ్లి కూతురన్న తర్వాత 10 మంది మగాళ్ళు చూడరా? చూస్తారు కాబట్టి పరువు పోతుంది. ఆ పరువు ఎప్పుడో మన ఇంటి నుంచి పారిపోయి దాని పరువు దక్కించుకుందిరా. హలో, వసంత్ గారి ఇల్లే? ఉండండి ఉండండి. ఎవరండి? ఎవరో పెళ్లి కొడుకు వసంత ఇంటర్వ్యూ కావాలట, ఎప్పుడు రమ్మంటారు అని అడుగుతున్నాడు. రేపు ఉదయం 8 గంటలకు రమ్మనండి. అలాగే, రేపు ఉదయం 8 గంటలకు రండి. అలాగే. ఒరే డాక్టర్, నువ్వు వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ నీ పెళ్ళానికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయిరా. ఇప్పుడు ఆ మాట్లాడింది నూజివీడి జమీందారు గారు బయట. రేపే నీ పెళ్ళానికి పెళ్లి చూపులు. డాడీ, అసలు ఈ పెళ్లి మీ చేత జరగడం ఏంటి? అలా అడిగావు, బాగుంది. ఎప్పుడైతే మాతో చెప్పకుండా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావో అప్పుడే మీ అమ్మకు నీ మీద నమ్మకం పోయింది. రేపు ఆ అమ్మాయి వద్దంటే నువ్వు మాకు తలగొరువు పెడతానికి రావేమోనని మీ అమ్మ భయం. అందుచేత కోడలికి పెళ్లి చేస్తే ఆ వచ్చే కొడుకు వరసవాడైనా తలగొరువు పెడతానికి వస్తాడేమోనని మీ అమ్మ ఆశరా. డాడీ, అవునరా, ఇంట్లో ఉన్న మాకు తెలియకుండా కోడలి చేత వేలు ముద్ర వేయించుకున్న తర్వాత ఇంకా నీ మీద నమ్మకం ఎలా ఉంచుకోమంటావు? అదే మీ నిర్ణయమా? అవును. వస్తా. నిజంగా వస్తుండు, నిన్నెవరు అడ్డు పెట్టారు?